హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, నాన్ వర్బల్ రీజనింగ్లో భాగంగా నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏది అంటే అనాలజీ టెస్ట్. ఈ అనాలజీ అంటే ఏంది? ఈ అనాలజీ కూడా మనకు వర్బల్ రీజనింగ్లో కూడా ఈ అనాలజీ కనబడతాయి. ఈ వర్బల్ రీజనింగ్లో కూడా ఈ అనాలజీ టాపిక్ కనబడితే అక్కడ ఏ విధంగా చేయాలి, మరి ఈ నాన్ వర్బల్లో ఏ విధంగా చేయాలి అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, వర్బల్లో మనం ఏం అనాలజీ చూస్తామంటే నంబర్స్ వాడితే నంబర్ అనాలజీ అని, లెటర్స్ వాడితే లెటర్ అనాలజీ, అదేవిధంగా పదాలు వాడితే పదాల అనాలజీ అని అంటాం. కానీ అక్కడ వర్బల్లో అవి మూడు ఇన్వాల్వ్ అవుతాయి. కానీ మనం ఇది ఏం కాన్సెప్ట్లో ఉన్నాం? నాన్ వర్బల్ రీజనింగ్లో ఉన్నాం. ఈ నాన్ వర్బల్ రీజనింగ్లో అనాలజీ టాపిక్ ఏ విధంగా వస్తుందంటే ఓన్లీ మొత్తం డయాగ్రామ్ మీదనే ఉంటాయి. అలా డయాగ్రామ్ ఉపయోగించి వాడు ఫిగర్స్ ఉపయోగించి వాడు కాన్సెప్ట్ క్రియేట్ చేశాడు అంటే అది ఏం టాపిక్ అనేది అనాలజీ టాపిక్ రావాలి. ఆ టాపిక్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ అనాలజీ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా రావడానికి అయితే ఉంటుంది. ఓకే, ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది ఈ ఒక్క వీడియోలో చూద్దాం. ఓకే, దీని ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది శ్రేణి ప్రశ్నార్థక చిహ్నం వద్ద వచ్చు చిత్రం ఏది అని అడిగాడు. అంటే ఇక్కడ డయాగ్రామ్ ఒక సిరీస్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఈ డయాగ్రామ్ సిరీస్ ఇచ్చుకుంటూ ఈ సింబల్స్ వాడాలి. ఈ సింబల్స్ కన్నా కంటికి కనబడితే, ఓకే, ఆ సింబల్స్ కన్నా కంటికి కనబడితే అది ఏం టాపిక్ అవుతుందంటే ఇది అనాలజీ టాపిక్ అవుతుంది. ఓకే, అది ఏం టాపిక్ అవుతుందంటే అనాలజీ టాపిక్. ఇక్కడ ఈ సింబల్స్ కంటికి కనబడుతూ ఉండాలి. ఈస్టు, దీన్ని ఈజ్, యాజ్ అని అంటాం. అంటే దీని మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ఈ ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్కి, ఈ ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్కి మధ్య ఎటువంటి సంబంధం అయితే ఉంటుందో, జాగ్రత్త, ఈ ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్కి మధ్య ఎటువంటి సంబంధం అయితే ఉంటుందో అదే సంబంధం, అదే లాజికల్గా థర్డ్ డయాగ్రామ్కి ఫోర్త్ డయాగ్రామ్కి ఏముంటుందో కనుక్కోవాలి. ఓకే, జస్ట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మన నంబర్స్ కనుక వాడి, ఓకే, మన నంబర్స్ వాడి ఫర్ ఎగ్జాంపుల్ 5:125 ఈజ్ యాజ్ 7:-- అని అంటే ఇక్కడ 5, 125, 7 వాడాం. ఇక్కడ ఏ నంబర్స్ ఉపయోగించాం కాబట్టి ఈ సింబల్స్ అవే సింబల్స్గా ఆ సింబల్స్ వాడాము అంటే అది అనాలజీ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని చూద్దాం. 5 కాస్త 125 అయ్యిందంటే దీన్ని వాడు ఏం చేశాడు? 5 క్యూబ్ అంటే 5 × 5 × 5, అలా 5 క్యూబ్ చేస్తే 125. తర్వాత 7 క్యూబ్, ఇక్కడ 7 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 343. 7 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 343 అవుతుంది. అలా ఈ రెండిటికి మధ్య ఏం లాజిక్ అయితే ఉంటుందో అదే లాజిక్ వాడిచ్చిన క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలి. అదే లాజిక్ ఆధారంగా ఇక్కడ మనం నంబర్స్ ఉపయోగించాం. నాన్ వర్బల్లో ఏం ఉపయోగిస్తామంటే ఒక డయాగ్రామ్స్ మాత్రమే వాడతాం. ఈ డయాగ్రామ్స్ వాడి మనకు ఆన్సర్స్ ఏ విధంగా చేస్తాము అనేది మన కాన్సెప్ట్. ఓకే, ఈ డయాగ్రామ్స్ వాడి ఏ విధంగా రావాలి? ఓకే, ఫస్ట్ రెండు డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ ఫస్ట్ డయాగ్రామ్ అండ్ సెకండ్ డయాగ్రామ్ సేమ్గానే కనబడుతున్నాయి. ఫస్ట్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ సేమ్ కనబడుతుంది. కానీ చిన్న లాజిక్ అబ్జర్వ్ చేస్తే, ఓకే, చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్ కాస్త ఇటువైపు మారింది. అంటే ఈ డయాగ్రామ్ని వాడు ఏ విధంగా తిప్పాడు అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాడు. ఇక్కడ నాన్ వర్బల్ మొత్తం అంతా ఇలాగే ఉంటాయి. క్లాక్ వైజ్ అయినా తిప్పాలి, లేక యాంటీ క్లాక్ వైజ్ అయినా తిప్పాలి, సవ్య దిశలో అయినా తిప్పాలి, లేక అపసవ్య దిశలో అయినా తిప్పాలి. ఆ లాజిక్ ఉపయోగించి ఇక్కడ ఈ రెండు డయాగ్రామ్ అపసవ్య దిశలో కనుక రొటేషన్ జరిగితే ఇలా ఉన్న డయాగ్రామ్ కాస్త ఇది ఈ విధంగా మారిపోతుంది. జస్ట్ వాడు ఏ విధంగా రొటేషన్ చేశాడో అదే లాజిక్ ఇక్కడ వాడాలి మనం. ఆ లాజిక్నే మనం ఇక్కడ ఏమంటామంటే ఇక్కడ ఈ విధంగా ఉన్న డయాగ్రామ్, ఓకే, ఇలా ఉన్న డయాగ్రామ్ని మనం ఏ దిశలో తిప్పాలి అంటే క్లాక్ వైజ్ తిప్పాడా, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సవ్య దిశలో తిప్పాడు వాడు. గడియారం ఏ విధంగా అయితే తిరుగుతుందో ఆ విధంగా తిప్పాడు. అదేవిధంగా దీన్ని కూడా మనము సవ్య దిశలో తిప్పితే మనకు ఆన్సర్ ఏ ఆప్షన్లో వస్తుందంటే దీనికి రొటేషన్ జరిగితే ఇలా రావాలి. ఓకే, ఈ విధంగా సింబల్ ఉండాలి. అలా ఏ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్ రాదు, ఓకే, థర్డ్ ఆప్షన్ రాదు, డి కూడా రాదు. ఓకే, ఇప్పుడు ఒకటే ఒక ఆప్షన్ మిగిలిపోయింది. ఆ ఒక్క ఆప్షనే ఏది అంటే ఫస్ట్ ఆప్షన్. ఈ ఫస్ట్ ఆప్షన్లో దీన్ని
సవ్య దిశలో తిప్పితే డయాగ్రామ్ ఈ విధంగా మారాలి. అలా ఈ విధంగా ఉన్న డయాగ్రామ్ ఒకే ఒక ఆప్షన్లో దాగి ఉంది. ఆ ఒక్క ఆప్షనే మన ఫస్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలా డయాగ్రామ్కి డయాగ్రామ్ మధ్య సంబంధం వెతుకుతూ అలా డయాగ్రామ్కి డయాగ్రామ్ మధ్య సంబంధం వెతుకుతూ మనకు అదే లాజిక్ ఉపయోగించి వాడిచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ ద్వారా మన ఆన్సర్ సాల్వ్ చేయడమే ది అనాలజీ కాన్సెప్ట్. ఓకే, దీన్ని అనాలజీ పోలిక పరీక్ష. డయాగ్రామ్ ఒకదానికొకటి ఏం చేస్తున్నామంటే పోలుస్తున్నాం. అలా పోలుస్తూ మన ఆన్సర్ రాబడుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ ఏముందంటే ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి. ఇది సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా యారో మార్క్సే ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ యారో మార్క్స్ ఎన్ని 1 2 2 యారో మార్క్స్, ఇక్కడ 2 యారో మార్క్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్ని యారో మార్క్స్ ఉన్నాయంటే 4 యారో మార్క్స్. ఇక్కడ ఆన్సర్లో కూడా ఏముండాలి 4 యారో మార్క్స్ ఉండాలి. ఇక్కడ ఎన్ని యారో మార్క్స్ ఉన్నాయో అక్కడ సేమ్ అదే అన్ని యారో మార్క్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ యారో మార్క్స్ 1 2 3 4 4 యారో మార్క్స్. మనకు ఆప్షన్ చూస్తే అన్నీ 4 యారో మార్క్సే ఉన్నాయి. కానీ ఈ డయాగ్రామ్కి చిన్న చేంజ్ ఏముందంటే పైన ఫస్ట్ డయాగ్రామ్ ఎటువంటి మార్పు లేదు. ఓకే, ఫస్ట్ డయాగ్రామ్లో ఎటువంటి మార్పు లేదు. కానీ ఈ డయాగ్రామ్ని జస్ట్ గడియారం ఏ విధంగా తిరుగుతుందో జస్ట్ అలా తిప్పాడంతే. అలా 90 డిగ్రీ తిప్పాడు. అలా 90 డిగ్రీలో ఎంత అయితే తిరిగిందో అది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ జస్ట్ 45 డిగ్రీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రావాలి. 45 డిగ్రీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ రావాలి. అలా 45 డిగ్రీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాడు అంటే దీన్ని కూడా ఏం చేయాలంటే 45 డిగ్రీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తిప్పాలి. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ డయాగ్రామ్. ఇవి రెండు అనేది సేమ్ అలాగే ఉంటాయి. ఈ యారో మార్క్స్ ఎటువంటి మార్పు ఉండదు. కానీ ఈ 2 యారో మార్క్స్ ఏం చేయాలంటే 45 డిగ్రీ గడియారం తిరిగే దిశలో తిప్పాలి. 45 డిగ్రీల కోణంతో తిప్పాలి. అలా 45 డిగ్రీల కోణంతో తిప్పితే ఈ విధంగా డయాగ్రామ్ ఉండాలి. కింద లైన్స్ మాత్రం అలాగే రావాలి. అలా ఇప్పుడు నేను గీసిన డయాగ్రామ్ మనకు ఏ ఆప్షన్లో ఉందో చూడాలి. అంటే ఫస్ట్ ఈ 2 లైన్స్ సేమ్ ఉండాలిగా. పైన యారో మార్క్స్ సేమ్ ఉంది కానీ కింద లైన్ లేదు, ఇది రాదు. ఫస్ట్ ఆప్షన్ అసలు ఆన్సరే రాదు. ఎందుకు రాదు అంటే ఈ ఒరిజినల్ డయాగ్రామ్ ఫస్ట్ ఈ 2 లైన్ని వాడు రివర్స్ చేశాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ 2 సేమ్ డైరెక్షన్లో ఉండాలి కానీ ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి అది కూడా రాదు. ఇంకా మిగిలిపోయిన ఆన్సర్ ఈ లాస్ట్ ఆప్షన్. మన రైట్ ఆన్సర్ ఎక్కడ ఉందంటే లాస్ట్ ఆప్షన్లో మన రైట్ ఆన్సర్ ఉంది. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ 2 యారో మార్క్స్ సేమ్ అలాగే ఉన్నాయి. 2 యారో మార్క్స్ సేమ్ అలాగే ఉంది. దీన్ని 45 డిగ్రీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ చేశాడు వాడు. 45 డిగ్రీ గడియారం తిరిగే దిశలో తిప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి అలా మనకు ఏ ఆప్షన్లో ఆన్సర్ దాగి ఉంది అంటే లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇది ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ CGLలో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏ ఎగ్జామ్ పేపర్ తీసుకున్నా ఏ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ ఈ నాన్ వర్బల్ కేటగిరీ మొత్తం అంతా నాన్ వర్బల్ ఎగ్జామ్లో ఏది ఎస్ఎస్సి కేటగిరీ ఎగ్జామ్లో ఎక్కువ ఇస్తాడు. నెక్స్ట్ ఇదే నాన్ వర్బల్ మన స్టేట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ స్టేట్ SI ఎగ్జామ్ కానీ అండ్ రైల్వే ఎగ్జామ్స్లో కూడా ఈ నాన్ వర్బల్ కాన్సెప్ట్ నుంచి ఒక మినిమం 2 to 3 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, వాడు ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అంటే మనకు డయాగ్రామ్ మధ్య లాజిక్స్ ఏ విధంగా ఉందో మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ రావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ ఏం డయాగ్రామ్ ఉంది? ఇక్కడ త్రిభుజం డయాగ్రామ్ ఉంది. ఇక్కడ బయట ఏం డయాగ్రామ్ ఉందంటే స్క్వేర్ డయాగ్రామ్, చతురస్రం డయాగ్రామ్ ఉంది. ఓకే, ఈ 2 డయాగ్రామ్ మధ్య తేడా ఏముంది? ఈ 2 డయాగ్రామ్ మధ్య ఏ సంబంధం ఉందో ఏ విధంగా అయితే సంబంధం ఉందో అదే సంబంధం ఇక్కడ రావాలి. అంటే ఈ 2 డయాగ్రామ్ మధ్య ఎటువంటి లాజిక్ అయితే అప్లై చేశాడో ఏ తార్కిక సంబంధం అయితే ఉంటుందో అదే తార్కిక సంబంధం ఇక్కడ రావాలి. కాబట్టి ఇక్కడ డయాగ్రామ్లో ఇక్కడ ఎంత ఇది ట్రయాంగిల్ ఉంది, ఇది బయట స్క్వేర్ చతురస్రం ఉంది. ఇక లోపల డయాగ్రామ్ ఏముంది? ఇక్కడ చతురస్రం ఉంది. ఇక్కడ 1 2 3 4 5 అంటే 5 భుజాలు ఉన్నాయి. ఈ 5 భుజాలు కాబట్టి పెంటాగాన్ ఉంది, అంటే పంచభుజి అంటాం. జాగ్రత్త, ఈ భుజాల పేర్ల మీద కూడా అడిగే అవకాశం ఉంది. 3 భుజాలు ఉంటే త్రిభుజం అంటాం, ట్రయాంగిల్ అంటాం. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఓకే, 3 భుజాలు కలిగి ఉంటే దాన్ని ట్రయాంగిల్ త్రిభుజం అని అంటాం. తర్వాత 4 భుజాలు కలిగి ఉంటే దాన్ని క్వాడ్రిలేటర్స్, దాన్ని ఏమంటారంటే క్వాడ్రిలేటరల్.
ఓకే క్వాడ్రిలేటరల్ అంటాం, అంటే చతుర్భుజాలు అని అంటాం. నెక్స్ట్ అదేవిధంగా 5 భుజాలు కనుక ఉంటే దాన్ని ఏమంటారంటే పెంటాగాన్. దాన్ని ఏమంటారంటే పెంటాగనల్, అంటే పంచభుజి అని అంటాం. అదే 6 భుజాలు కనుక ఉంటే దాన్ని షడ్భుజి అని తెలుగులో అంటాం. ఇంగ్లీష్లో హెక్సాగనల్ అంటాం. అదేవిధంగా 7 భుజాలు కనుక ఉంటే తెలుగులో సప్తభుజి అని అంటాం. అదేవిధంగా ఇంగ్లీష్లో ఏమంటామంటే హెప్టాగాన్. ఓకే ఇంగ్లీష్లో ఏమంటామంటే హెప్టాగనల్ అని అంటాం. నెక్స్ట్ అదేవిధంగా 8 భుజాలు 8 భుజాలు కనుక ఉంటే దాన్ని ఆక్టాగాన్ అని అంటాం. ఓకే 8 భుజాలను ఏమంటామంటే ఆక్టాగనల్. 9 భుజాలు కనుక ఉంటే 8ని తెలుగులో అష్టభుజి అని అంటాం. తెలుగులో 9ని ఏమంటారంటే 9 భుజాలు కనుక కలిగి ఉంటే దాన్ని నవాగాన్. ఓకే నవాగాన్ నవభుజి అని అంటాం. అదేవిధంగా 10 భుజాలు కనుక కలిగి ఉంటే దాని తెలుగులో దశభుజి అని అంటాం. ఇంగ్లీష్లో దీన్ని డెకాగాన్ అని అంటాం. అలా భుజాల నంబర్స్ ఇచ్చిన వాటి పేర్లు కూడా చెప్పడం రావాలి. అదే కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగించాడు, కాకపోతే వాడి పేర్లు అడగలేదు కానీ వాడే డయాగ్రామ్ క్రియేట్ చేసి ఇచ్చాడు వాడు. ఏం డయాగ్రామ్ అంటే ఇక్కడ లోపల ట్రయాంగిల్ ఉంది అంటే ఎన్ని భుజాలు ఉన్నట్టంటే లోపల ఇక్కడ 3 భుజాలు ఉన్నాయి. పైన చతురస్రం ఉంది, చతురస్రం, దీర్ఘ చతురస్రం, సమాంతర చతుర్భుజం అండ్ అదేవిధంగా రాంబస్ అండ్ ట్రెపీజం. ఇవన్నీ కూడా క్వాడ్రిలేటర్సే. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే చతుర్భుజాలు అవుతాయి. అలా ఈ చతుర్భుజంలో వన్ ఆఫ్ ది రకం ఏదంటే స్క్వేర్. ఈ స్క్వేర్కి ఎన్ని భుజాలు ఉన్నాయంటే 4 భుజాలు, అంటే 3 భుజాలు కాస్త 4 అయినాయి. తర్వాత లోపల 4 భుజాలు కాస్త లోపల పైన 5 భుజాలు అయినాయి. అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ ఏమవుతున్నాయంటే ఇంక్రీజ్ అవుతున్నాయి. భుజాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాడు వాడు. అంటే లోపల 3 ఉంటే పైన 4, లోపలే 4 ఉంటే పైన ఏముండాలి 5 ఉండాలి. అంటే +1 చేసుకుంటూ వెళ్ళాడు వాడు. ఇక్కడ ఎన్ని డయాగ్రామ్స్ ఇచ్చాడు 2. ఆన్సర్లో కూడా 2 డయాగ్రామ్సే వచ్చాయి. కానీ మన క్వశ్చన్ డయాగ్రామ్ ఏంది? ఈ క్వశ్చన్ డయాగ్రామ్ లోపల 4 భుజాలు, 5 భుజాలు, 6 భుజాలు, అంటే 3 డయాగ్రామ్స్ ఇచ్చాడు. మనకు ఆన్సర్లో కూడా ఎన్ని డయాగ్రామ్స్ ఉండాలంటే 3 ఉండాలి. కాకపోతే 3 డయాగ్రామ్స్తో పాటు వాటి నంబర్ ఆఫ్ సైడ్స్ విల్ బి ఇంక్రీజ్ ఉండాలి. అంటే వాళ్ళ భుజాల సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. అలా భుజాల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తూ ఆ 3 డయాగ్రామ్స్ ఉన్న ఆప్షన్ ఏది ఉంటుందో అది మన ఆన్సర్ అవుతుంది. ఓకే చూద్దాం. అన్ని దాంట్లో ఇది 2 డయాగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇది మన ఆన్సరే కాదు. ఎన్ని డయాగ్రామ్ ఉండాలి? 3 డయాగ్రామ్స్ ఉండాలి. ఇక్కడ 1 2 3 అన్ని దాంట్లో 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. అంటే నంబర్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉపయోగించి ఒక ఆప్షన్ చూడకుండానే తీసేసాం. ఆ ఆప్షన్ ఏది అంటే సెకండ్ ఆప్షన్. ఓకే ఇప్పుడు మన రైట్ ఆన్సర్ ఏదో చూద్దాం. ఇక్కడ నంబర్ ఆఫ్ సైడ్స్ 3 4, ఇక్కడ 1 2 3 4 5 6 6 ఇచ్చాడు వాడు. అంటే ఇది రైట్ ఆన్సర్ అంటే ఇది కూడా రాంగ్ ఆన్సరే. ఆర్డర్లో ఇంక్రీజ్ అవ్వాలి. లోపల 3 భుజాలు ఉంటే బయట 4 5 అలా ఉండాలి. 3 4 5 ఆర్డర్లో లేదు. తర్వాత ఇది ఆన్సరే కాదు. ఇక లోపల 5 పెంటాగనల్, హెక్సాగనల్, 1 2 3 4 5 6 7 ఇది హెప్టాగనల్. లోపల 5 భుజాలు ఉన్నాయి పంచభుజి, పైన 6 భుజాలు ఉన్నాయి షడ్భుజి, పైన 7 భుజాలు ఉన్నాయి సప్తభుజి. పెంటాగనల్, హెక్సాగనల్, హెప్టాగనల్ అలా ఇది ఆర్డర్లో ఉంది. ఓకే ఇది బై ఛాన్స్ రావచ్చేమో చూద్దాం. ఇంకొక లాస్ట్ ఆప్షన్ ఉందిగా. ఈ లాస్ట్ ఆప్షన్ లోపల 4 భుజాలు, బయట 1 2 3 4 5 6 6 భుజాలు, పైన త్రిభుజం 3 భుజాలు. ఇది ఆర్డర్లో ఇంక్రీజ్ అయిందా అంటే ఆర్డర్లో లేదు. అది 4 కాస్త 6 అయింది, మళ్ళీ 6 కాస్త మళ్ళీ 3 అయింది, అంటే డిక్రీజ్ అయింది. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. దేర్ ఫర్ రైట్ ఆన్సర్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఎక్కడ ఇంక్రీజ్ అయినాయంటే థర్డ్ ఆప్షన్ 5 6 7. మనకు ఏ ఆప్షన్లో మన ఆన్సర్ దాగి ఉంది అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ 2 డయాగ్రామ్ ఫస్ట్ 2 డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సేమ్ టు సేమ్ డయాగ్రామ్స్ కంటికి కనబడుతున్నాయి. కానీ ఆ డయాగ్రామ్ ప్లేస్ సేమ్ ఉందా అంటే 2 సేమ్ లేవు. ఆ డయాగ్రామ్ జస్ట్ ఒకదానికొకటి ఇంటర్చేంజ్ చేసుకుంటూ వెళ్ళాడు వాడు. అలా ఈ 2 డయాగ్రామ్ ఎటువంటి లాజిక్ అయితే ఉంటుందో,
ఈ రెండు డయాగ్రామ్ మధ్యన ఏ తార్కిక అనుభవ సంబంధం ఉంటుందో అదే తార్కిక సంబంధాన్ని ఇక్కడ వెతకాలి. చూద్దాం. ఇక్కడ పెంటాగనల్ ఉంది, మన ట్రయాంగిల్ ఉంది, మళ్ళీ స్క్వేర్ ఉంది. మళ్ళీ ఈ స్క్వేర్ని తీసుకొచ్చి ఎక్కడ రాశాడంటే ఫస్ట్లో రాశాడు వాడు. స్క్వేర్ని తీసుకొచ్చి అలా ఫస్ట్ రాశాడు. స్క్వేర్, పెంటాగనల్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అదేవిధంగా ట్రయాంగిల్. వాడు ఏం లేదు, ఈ మూడో డయాగ్రామ్ తీసుకొచ్చి ఫస్ట్కి తిప్పడం. ఆ మూడో డయాగ్రామ్ తీసుకొచ్చి ఫస్ట్ డయాగ్రామ్ దగ్గర ఫస్ట్ ప్లేస్ ఇన్వాల్వ్ చేస్తేనే ఆ లాజిక్ వచ్చేస్తుంది అంటున్నాడు వాడు. అదే లాజిక్ మనం ఎక్కడ ఉపయోగించాలంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్లో మనం వాడాలి. అంటే ఇప్పుడు ఆన్సర్ రావాలి అంటే ఇవి రెండు అలాగే ఉంటాయి, కాకపోతే ఈ మూడో డయాగ్రామ్ ఈ మూడో డయాగ్రామ్ ఏమవుతుందంటే ఇటువైపు వచ్చేస్తుంది. ఓకే, ఈ మూడో డయాగ్రామ్ ఎక్కడ వస్తుందంటే ఇటువైపు రావాలి. నెక్స్ట్ ఈ మూడో డయాగ్రామ్ ఇటువైపు వచ్చిందంటే అప్పుడు ఏమేమి వస్తుందంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ సిలిండర్ షేప్లో ఉన్న డయాగ్రామ్ ఫస్ట్లో ఉండాలి. సిలిండర్ షేప్లో ఉన్న డయాగ్రామ్ ఫస్ట్లో ఉండాలి. తర్వాత స్క్వేర్, తర్వాత సెమీ సర్కిల్, అర్ధవృత్తం. అలా ఏ ఆప్షన్లో దాగి ఉందంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్లో మన ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ఇక్కడ ఇటువైపు ఉన్న సింబల్స్ అటువైపు సేమ్ సింబల్ డయాగ్రామ్ సేమ్ ఉంది, కాకపోతే దాని మీదనే ఇంకోసారి రిఫ్లెక్ట్ అయింది. అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్కి ఈ డయాగ్రామ్ గల సంబంధం ఏంది? ఈ డయాగ్రామ్ కాస్త ఇది ప్లస్ సింబల్లో ఉన్న డయాగ్రామ్ కాస్త ఇక్కడ ఏ సింబల్ అయిందంటే ఇంటూ సింబల్గా మారింది. అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ జస్ట్ వాడు ఏం చేశాడంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, గడియారం తిరిగే దశలో తిప్పాడు వాడు. అలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ చేసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి అలా ఈ డయాగ్రామ్ ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇక్కడ ఉన్న డయాగ్రామ్ కాస్త ఇలా మారిందంటే వాడు ఎంత డిగ్రీలు తిప్పాడంటే వాడు 45 డిగ్రీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకుంటూ వెళ్ళాడు వాడు. అలా 45 డిగ్రీ క్లాక్ వైజ్ తిప్పితే ఈ డయాగ్రామ్ వచ్చింది. దీన్ని కూడా మనం ఏం చేయాలి, ఆన్సర్ రావాలి అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తిప్పాలి. అలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే అప్పుడు డయాగ్రామ్ ఎలా రావాలంటే ఇటువైపు ఈ విధంగా ఉండాలి సింబల్స్ అన్నీ. ఓకే, కాకపోతే దీని మీద ఇంకొక రిఫ్లెక్టెడ్ డయాగ్రామ్ రావాలి, అంటే ఇట్లా డబల్ డయాగ్రామ్ రావాలి. అలా డబల్ డయాగ్రామ్ వస్తూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 డిగ్రీలు కోణం చేస్తున్న డయాగ్రామ్ ఎక్కడ ఉంది అంటే మనకు అది ఒకే ఒక ఆప్షన్ ఉంది. దేర్ ఫోర్ సి, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింద ఇవ్వబడిన చిత్రాల శ్రేణిలో ప్రశ్నార్థకం గుర్తు స్థానంలో వచ్చే చిత్రం ఏది? ఇక్కడ డయాగ్రామ్స్. డయాగ్రామ్ చూస్తే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ డయాగ్రామ్ ఎన్ని యారో మార్క్స్ ఇచ్చాడు వాడు? ఓన్లీ 2 యారో మార్క్స్, 2 యారో మార్క్స్ మాత్రమే ఇచ్చాడు. కానీ దాన్ని ఉపయోగిస్తూ వాడు ఎన్ని యారో మార్క్స్ ఇచ్చాడు అంటే 3 యారో మార్క్స్ ఇచ్చాడు. అంటే 2 కాస్త 3 అవ్వాలి. అలా 1 యారో మార్క్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ సేమ్, 2 యారో మార్క్స్ ఇచ్చాడు వాడు. మనం ఏం చేయాలి, దాన్ని 3 యారో మార్క్స్ రాసుకోవాలి. అంటే 3 యారో మార్క్స్ ఉండాలి. ఆప్షన్లో అన్నీ 3 యారో మార్క్సే ఉన్నాయి. కానీ ఇక్కడ 2 వైపులా యారో మార్క్ ఉందా అంటే ఇక్కడ 2 వైపులా యారో మార్క్ లేదు. అలా 2 వైపులా యారో మార్క్ ఉన్నది ఏ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అయితే కాదు. ఓకే, చూద్దాం. ఇక్కడ ఈ యారో మార్క్స్ ఇటువైపు రొటేషన్ అవ్వాలిగా. కాబట్టి ఎలా తిప్పాడు అంటే వాడు అపసవ్య దిశలో తిప్పాడు, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాడు. అలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా ఉన్న డయాగ్రామ్ ఇలా తిరిగిందంటే వాడు ఎంత డిగ్రీలు తిప్పాడంటే వాడు 90 డిగ్రీ. అలా అపసవ్య దిశలో 90 డిగ్రీల కోణం చేస్తూ, అలా అపసవ్య దిశలో 90 డిగ్రీల కోణం చేస్తే ఈ యారో మార్క్ పైన రావాలిగా. అలా యారో మార్క్ పైన రావాలి. ఇలా ఈ డయాగ్రామ్ పైన తిప్పితే ఈ యారో మార్క్స్ పైన రావాలి. కానీ ఆ యారో మార్క్స్ మాత్రం కిందికి తీసాడు వాడు. అలా రొటేషన్ కిందికి రావాలి. అంటే ఇక్కడ లాజిక్ ఏముంది అంటే ఈ యారో మార్క్స్ని 90 డిగ్రీ అపసవ్య దిశలో తిప్పుతూ ఈ కింద ఉన్న యారో మార్క్స్ని ఆపోజిట్లో తిప్పడం. అలా ఆ లాజిక్ ప్రకారం మనకు ఆన్సర్ ఏమొస్తుందో చూడాలి. ఆ లాజిక్ ప్రకారం దీన్ని ఏం చేయాలి మనం, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అంటే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. అంటే ఇలా తిప్పాలి. అలా తిప్పితే ఇటువైపు ఉన్న డయాగ్రామ్ కాస్త ఏమవుతుందంటే డౌన్ అయిపోతుంది. అంటే ఎన్ని యారో మార్క్స్ రావాలి? 3 యారో మార్క్స్ రావాలి. అలా 3 యారో మార్క్స్ డౌనే ఉన్న చూపిస్తున్న సింబల్స్ ఏది అంటే సెకండ్ ఆప్షన్ ఉంది, లాస్ట్ ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ దీని ఇలా కిందకి తిప్పితే ఇటువైపు వస్తుందిగా, ఈ సింబల్స్ ఇటువైపు వస్తాయి. కానీ దాన్ని ఆపోజిట్ చేయాలి, ఇటువైపు రాసుకోవాలి మనం.
ఓకే, అలా ఇటువైపు యారో మార్క్ ఉండి డౌన్ చూపిస్తున్న ఆప్షన్ ఏకైక ఆప్షన్ ఏది అంటే అది ఒక లాస్ట్ ఆప్షన్ మాత్రమే. మనకు లాస్ట్ ఆప్షన్లో మాత్రమే మనకు రైట్ ఆన్సర్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక్కసారి చిన్న లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన అన్ని స్క్వేర్స్ ఇచ్చాడు వాడు, ఇక్కడ కూడా వాడే స్క్వేర్ ఇచ్చేసాడు. కానీ దాని లోపల డయాగ్రామ్ ఒక్కసారి చిన్న లాజిక్ పైన అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డయాగ్రామ్ ఏమన్నాడు వాడు, ఈ ఫస్ట్ డయాగ్రామ్కి నెక్స్ట్ ఇక్కడున్న డయాగ్రామ్కి మధ్య గల సంబంధం, ఈ రెండు డయాగ్రామ్ మధ్య ఎటువంటి సంబంధం అయితే ఉంటుందో, ఈ రెండు డయాగ్రామ్ మధ్య ఎటువంటి లాజిక్ అయితే అప్లై చేశాడో అదే లాజిక్, అదే కాన్సెప్ట్ ఈ రెండు డయాగ్రామ్ కూడా అదే లాజిక్లో ఉండాలి అనేది ఈ చాప్టర్ యొక్క మెయిన్ థీమ్. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏం డయాగ్రామ్ ఇచ్చాడు వాడు, స్క్వేర్ డయాగ్రామ్ ఇచ్చాడు. స్క్వేర్ అంటే కోఆర్డినేటర్ ఎన్ని భుజాలు ఉంటాయంటే ఇక్కడ 4 భుజాలు ఉంటాయి. 1 2 3 4 4 భుజాలు ఇచ్చాడు. అదే కాన్సెప్ట్ ఉపయోగించి లోపల ఏం డయాగ్రామ్ ఇచ్చాడంటే 1 2 3 4 5 ఇక్కడ 5 భుజాలు ఇచ్చాడు. అంటే జస్ట్ ఇక్కడ సేమ్ టు సేమ్ కాన్సెప్ట్, నంబర్ ఆఫ్ సైడ్స్ విల్ బి ఇంక్రీజ్. అంటే భుజాలను పెంచుకుంటూ వెళ్ళాడు, భుజాల సంఖ్యను పెంచాడు వాడు. ఇక్కడ 4 భుజాలు ఉంటే ఇక్కడ 5 భుజాలు, నెక్స్ట్ నంబరే రావాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు అంటే ఇక్కడ 6 భుజాలు ఇచ్చాడు, అంటే హెక్సాగనల్ ఇచ్చాడు వాడు. ఈ హెక్సాగనల్ ఉపయోగించి ఇక్కడ 6 భుజాలు కనుక ఉంటే మన ఆన్సర్లో ఎన్ని భుజాలు రావాలి, 7 భుజాలు రావాలి, సప్తభుజి రావాలి. సప్తభుజిని ఇంగ్లీష్లో ఏమంటామంటే హెప్టాగనల్ అంటాం. ఓకే, ఇక్కడ 7 భుజాలు ఉండేవి రావాలి. మన ఆప్షన్లో చూద్దాం, 7 భుజాలు ఎక్కడైతే ఉంటుందో అది మన రైట్ ఆన్సర్. ఇక్కడ చూస్తే ఇది మళ్ళీ పెంటాగనల్ ఇచ్చాడు, 1 2 3 4 5 కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఇక్కడ 5 భుజాలే ఉన్నాయి, ఇది మళ్ళీ 4 భుజాలే ఉన్నాయి, ఇది క్వాడ్రిలేటర్, ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 6 6 భుజాలు ఇచ్చాడు, అది కూడా మన ఆన్సర్ కాదు. ఇక మన ఆన్సర్ ఒకే ఒక ఆప్షన్ మిగిలి ఉంది, అదే మన రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 అలా 7 భుజాలు, అలా నంబర్ ఆఫ్ సైడ్స్ విల్ బీ ఇంక్రీజ్డ్, అలా భుజాల సంఖ్యను పెంచుకుంటూ పోతూ ఉన్నది ఒకే ఒక ఆప్షన్లో ఉంది. ఇక్కడ 4 భుజాలు ఉంటే ఇక్కడ 5 భుజాలు, ఇక్కడ 6 భుజాలు ఉంటే నెక్స్ట్ ఏమి ఉండాలి, 7 భుజాలు ఉండాలి. అలా 7 భుజాలు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏది అంటే లాస్ట్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, అటువైపు కూడా ట్రయాంగిలే ఉంది, ఇటు త్రిభుజం ఉంటే ఇక్కడ కూడా త్రిభుజమే ఉంది. ఇక్కడ మన ఆన్సర్, ఇక్కడ సర్కిల్ ఉంటే ఇక్కడ కూడా ఏముండాలి, సర్కిలే ఉండాలి. మన దరిద్రం కొద్దీ ఆప్షన్స్ అన్నీ మళ్ళీ సర్కిల్సే ఉన్నాయి. మళ్ళీ ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉన్న డయాగ్రామ్ని ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉండిచ్చాడు. కాకపోతే దీని లోపల వాడు ఏం చేశాడంటే మీడియన్ లైన్స్, వీటిని మధ్యగత రేఖలు అని అంటాం. వీటిని మధ్యగత రేఖలు అనుకోవచ్చు, ఉన్నతులు ఎత్తులు కూడా అనుకోవచ్చు. అంటే ఒక త్రిభుజం యొక్క మధ్యగత రేఖలు, ఒక త్రిభుజానికి 3 మధ్యగత రేఖలు గీయచ్చు. అలా ఒక సర్కిల్కు ఎన్ని మధ్యగత రేఖలు గీయచ్చు అంటే ఇన్ఫినైట్, అనంతంగా గీయచ్చు, ఎన్ని మధ్యగత రేఖలైనా గీయచ్చు. కాకపోతే వాడు ఇన్ఫినైట్ అయితే ఇవ్వలేదు. ఫస్ట్ ఆప్షన్ అయితే మన ఆన్సర్ కాదు, ఎందుకంటే సర్కిల్ లోపల త్రిభుజం అయితే ఇచ్చాడు వాడు, సర్కిల్ లోపల త్రిభుజం ఇచ్చాడు. కాబట్టి ఇది మన ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ విధంగా అయితే వాడు డయాగ్రామ్ గీశాడో, లోపల ఏ విధంగా అయితే వాడు మీడియన్ లైన్స్ మధ్యగత రేఖలు గీశాడో అదే విధంగా మన సర్కిల్లో కూడా రావాలి. అంటే మనకు ఆన్సర్లో ఏముండాలంటే ఒక సర్కిల్ ఉండాలి, ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం స్ట్రైట్ లైన్ గీయాలి, తర్వాత మళ్ళీ ఇటువైపు ఒక లైన్, ఇటువైపు ఒక లైన్, అంటే ఈ విధంగా ఉండాలి. అలా మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే మనకు లాస్ట్ ఆప్షన్లో ఆ డయాగ్రామ్ లేదు. ఓకే, ఈ 2 డయాగ్రామ్ చూడడానికి ఒకేలా కనబడుతుంది, కానీ ఇది ఈ విధంగా ఇచ్చాడు వాడు, ఇలా ఈ విధంగా. అలా మన మిడిల్ లైన్ ఉందా అంటే ఈ మిడిల్ లైన్లో కూడా లేదు. కాబట్టి మనకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏది అంటే మనకు థర్డ్ ఆప్షన్ సి ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్ మధ్య గల ఏ సంబంధం ఉందో చూడండి. అలా ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్ మధ్య గల సంబంధం ఏ లాజిక్ అయితే అప్లై చేశాడో అదే లాజిక్ తీసుకొచ్చి మనకు థర్డ్ డయాగ్రామ్ నుంచి మన ఫోర్త్ డయాగ్రామ్ రాబట్టాలి.
ఓకే చూద్దాం. ఇక్కడ లోపల డయాగ్రామ్ ఫస్ట్ బయట డయాగ్రామ్ ఏముంది, స్క్వేర్ ఉంది అంటే చతురస్రం ఉంది. లోపల డయాగ్రామ్ ఏముందంటే ఒక రాంబస్ డయాగ్రామ్ ఉంది అంటే ఒక సమచతుర్భుజం డయాగ్రామ్ ఉంది. ఈ డయాగ్రామ్కి ఈ డయాగ్రామ్ ఇక్కడ కూడా మళ్ళీ ఏముంది, ఇక్కడ ఒక రాంబస్ ఉంది, లోపల ఒక స్క్వేర్ చతురస్రం ఉంది. ఈ రెండింటికి మధ్య ఏం లాజిక్ ఉంది అంటే ఏం లేదు, లోపల ఉన్న డయాగ్రామ్ కాస్త బయటికి వచ్చింది, బయట ఉన్న డయాగ్రామ్ కాస్త లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, లోపల ఉన్న డయాగ్రామ్ బయటికి రావడం, బయట ఉన్న డయాగ్రామ్ లోపలికి రావడం అంటే ఈ బయట ఉన్న స్క్వేర్ కాస్త ఎక్కడికి పోయింది, లోపలికి వెళ్ళిపోయింది. లోపల ఉన్న రాంబస్ ఎక్కడికి వచ్చిందంటే బయటికి వచ్చింది. అదే కాన్సెప్ట్తో ఇక్కడ లోపల ఏముంది, పెంటాగనల్ ఉంది. ఆ పెంటాగన్ లోపల ఉన్న పెంటాగనల్ పంచభుజి కాస్త ఎక్కడ రావాలంటే బయటికి రావాలి. ఆ పంచభుజి బయటికి వస్తూ బయట ఉన్న ఈ హాఫ్ డయాగ్రామ్, ఈ బయట ఉన్న ఆ డయాగ్రామ్ కాస్త ఎక్కడికి వెళ్ళిపోవాలంటే లోపలికి వెళ్ళిపోవాలి. మన డయాగ్రామ్ ఏమైనా రొటేషన్ చేశారంటే డయాగ్రామ్ మధ్య ఎటువంటి రొటేషన్ లేదు, కానీ లోపల ఉన్న డయాగ్రామ్ బయటికి రావాలి అంటే బయట పెంటాగనల్ ఉండాలి, అది కూడా ఇటువైపే డైరెక్షన్ ఉండాలి. అలా పెంటాగనల్ ఇటువైపే డైరెక్షన్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది. మళ్ళీ పెంటాగనల్ ఉంది కానీ ఇటువైపు ఉంది కాబట్టి ఇది రాదు, ఇది కూడా రాదు, మళ్ళీ పెంటాగనల్ ఇలాగే ఉంది. తర్వాత చూద్దాం, బయట ఉన్న డయాగ్రామ్, ఈ బయట ఉన్న డయాగ్రామ్ కాస్త ఇలాగే ఎక్కడ ఉండాలి, లోపల దాగి ఉండాలి. అలా ఈ డయాగ్రామ్ సేమ్ డయాగ్రామ్ ఇది కాదు అంటే డయాగ్రామ్ బయట ఉన్న డయాగ్రామ్ జస్ట్ రివర్స్ చేశాడు వాడు. రివర్స్ చేయడం వల్ల ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అయితే కాదు. ఇంకా మిగిలిపోయిన రైట్ ఆన్సర్ ఏది అంటే దేర్ఫోర్ డి ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్ పేపర్ ఇది. ఓకే చూద్దాం, ఇక్కడ ట్రయాంగిల్ డయాగ్రామ్ ఇలా ఇచ్చాడు వాడు. ఓకే, ఇక్కడ కూడా మనకు ట్రయాంగిల్ డయాగ్రామే ఉంది, కాకపోతే ఆ ట్రయాంగిల్ డయాగ్రామ్ ఆ త్రిభుజాన్ని దాని మీద మళ్ళీ ఇన్వర్ట్ చేశాడు. అంటే ఇన్వర్ట్ చేశాడంటే దానికి తలకిందలు చేశాడు వాడు, 180 డిగ్రీలో ఇన్వర్టెడ్ చేశాడు. అలా ఈ 180 డిగ్రీ ఇన్వర్టెడ్ చేయడం వల్ల ఏమైందనేది మనకి ఇంపార్టెంట్. ఓకే జాగ్రత్త. ఇక లాజిక్ ఏమంటే ఈ ట్రయాంగిల్ తీసుకొచ్చి ఇంకొక ట్రయాంగిల్ మీద ఇన్వర్టెడ్ చేయడం. అదే కాన్సెప్ట్తో ఇక డయాగ్రామ్ ఏముంది, రాంబస్ ఉంది. ఈ రాంబస్ని మళ్ళీ ఏం చేయాలి, ఆ రాంబస్ పైన ఇంకొక రాంబస్ తలకిందలు చేయాలి. జస్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ రాంబస్ని తలకిందలు చేస్తే మళ్ళీ రాంబస్సే ఏర్పడుతుంది, మళ్ళీ అటువంటి డయాగ్రామే వస్తుంది. ఆ అటువంటి డయాగ్రామ్ మళ్ళీ దాని మీదనే పెడితే మళ్ళీ ఇలా స్క్వేర్ ఏర్పడుతుందంటే స్క్వేర్ ఏర్పడదు, మళ్ళీ ఇక్కడ స్క్వేర్ రాదు కాబట్టి ఇది రాదు. చూడడానికి ఇది రైట్ ఆన్సర్ అనిపిస్తుంది, ఏది సి. నేను ఒకదాని మీద ఒకటి పెట్టమన్నాను కానీ పక్కన పెట్టమని లేదు. ఇది జస్ట్ పక్కన అడ్జసెంట్ ఉన్నాయి, ఇవి అలా అడ్జసెంట్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా రాదు. అలా ఈ రాంబస్ని ఒకదాని మీద ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే ఇది సేమ్ టు సేమ్ డయాగ్రామ్ అనేది ఏర్పడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఈ రెండు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్ ఈజ్ సేమ్, కాకపోతే ఇటువైపు చూస్తున్న డయాగ్రామ్ మళ్ళీ ఇటువైపు చూస్తుంది అంటే జస్ట్ ఆ కళ్ళు మాత్రమే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఆ లాజిక్ ప్రకారం కింద చూస్తున్న డయాగ్రామ్ కాస్త మన ఆన్సర్ ఏం రావాలి, పైకి చూడాలి. అలా పైకి చూస్తున్న డయాగ్రామ్ ఒకే ఒక ఆప్షన్లో ఉంది, దేర్ఫోర్ డి లాస్ట్లో ఆన్సర్ మన రైట్ ఆన్సర్ అయితే ఉంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కాస్త ఇక్కడ ఎఫ్ కాస్త ఏమైందంటే ఈ అయింది, అంటే వెనక లెటర్ వచ్చింది అనుకుంటే ఐకి వెనక లెటర్ ఏం రావాలి, హెచ్ రావాలి. మనకు ఆప్షన్లో హెచ్ ఉందా, లేదు, అంటే వేరే లాజిక్ వెతకాలి. ఆ లాజిక్ ఏమంటే ఇక్కడ ఎఫ్కి ఎన్ని లైన్స్ ఉన్నాయంటే ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా ఏం చేశాడంటే కింద ఒక లైన్ పెంచాడు వాడు. ఆ ఒక లైన్ పెంచడం వల్ల ఎఫ్ కాస్త ఈగా మారిపోయింది. మనం కూడా ఇదే లాజిక్తో ఇక్కడ ఒక లైన్ ఉందిగా, కింద ఒక లైన్ ఎక్స్ట్రా యాడ్ అవ్వాలి. అలా లైన్ యాడ్ అయితే మనకు రైట్ ఆన్సర్ ఏమొస్తుందంటే ఎల్ అనేది మన రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే లోపల బయట 3 సర్కిల్స్ ఉన్నాయి, లోపల ట్రయాంగిల్ ఉంది. అవన్నీ తీసేసి బయట ఏం డయాగ్రామ్ అయితే ఉండిచ్చాడో అదే డయాగ్రామ్ ఇక్కడ పెట్టాడు వాడు. నెక్స్ట్ ఇక్కడ అంతే, ఇక్కడ బయట డయాగ్రామ్ మాత్రమే ఉండాలి. బయట డయాగ్రామ్ ఏముంది, ఒక స్క్వేర్ మాత్రమే ఉంది. ఆ స్క్వేర్ ఎక్కడ ఉంది అంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ స్క్వేర్ చేశాడు. ఈ స్క్వేర్ని సగం కట్ చేసి హాఫ్ స్క్వేర్గా రాశాడు.
నెక్స్ట్ ఇక్కడ అంతే, ఈ 3 సర్కిల్ని కట్ చేస్తే మనకి ఏం ఏర్పడుతుందంటే 3 హాఫ్ సర్కిల్ కనబడతాయి. అలా పైన మాత్రమే హాఫ్ సర్కిల్ ఉన్నది ఏది అంటే ఒక లాస్ట్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు కానీ నెక్స్ట్ పెంటాగాన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ మనకు సర్కిల్ ఇచ్చాడు, నెక్స్ట్ మనకు ఆన్సర్ ఏమొస్తుందో చూడండి అన్నాడు వాడు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే వాడు ఎన్ని లైన్స్ ఇచ్చాడు, వాడు లోపల 5 లైన్స్ ఇచ్చాడు. ఈ 5 లైన్స్ ఉపయోగించి ఆ 5 భుజాలుగా కన్వర్ట్ చేశాడు వాడు. ఆ 5 భుజాలే ఈ పెంటాగనల్గా తయారైంది. ఓకే, జస్ట్ వాడు ఏం లేదు, ఇక్కడ ఈ భుజాన్ని కలుపుతూ రావాలి, ఈ శీర్షాలను కలుపుతూ వచ్చేదే ఆ డయాగ్రామ్ బయట వైపు పడింది అన్నాడు వాడు. నెక్స్ట్ ఇక్కడ కూడా మన ఆన్సర్ రావాలి అంటే ఈ శీర్షాలను కలపాలి. ఈ శీర్షాలను కలిపితే ఏమొస్తుందంటే ఒక ట్రయాంగిల్ షేప్ ఏర్పడుతుంది, త్రిభుజం షేప్ ఏర్పడుతుంది. అంటే మన ఆన్సర్ ఇక్కడ ఏం రావాలంటే ఒక త్రిభుజం అనేది ఉండాలి. ఆ త్రిభుజం మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే థర్డ్ ఆప్షన్లో ఇది మనకు ఉండడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, ఇవి అనాలజీ సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, మీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.